దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈసారి ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడనే వార్తలు మళ్ళీ పుట్టుకొచ్చాయి. గత సీజన్లోనూ ఇదే తరహా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఎంఎస్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అంటూ పుకార్లు పుట్టించారు. అందుకే కెప్టెన్సీ రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించారంటూ ఊహాగానాలు హల్చల్ చేశాయి. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఐపీఎల్ 18వ సీజన్కి సిద్ధమయ్యాడు మహేంద్రుడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఎడిషన్కు ముగిసిన తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతాడని గుసగుసలైతే మొదలయ్యాయి ఇప్పటికే. ఇక తాజాగా తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలను స్వయంగా ధోనినే ఖండించాడు. తాను వీల్చైర్లో ఉన్నా సరే ఫ్రాంచైజీనే లాక్కెళ్ళిపోతుందని వ్యాఖ్యానించాడు. ఎన్నాళ్ళు ఆడాలనుకుంటే అంతకాలం ఆడతానని క్లారిటీ ఇచ్చాడు. సిఎస్కే ఇది నా ఫ్రాంచైజీ. చెన్నై తరపున మరింత కాలం ఆడాలనుకుంటున్నా. ఒకవేళ నేను వీల్చైర్లో ఉన్నా సరే నన్ను లాక్కెళ్ళిపోతారు అని ఎంఎస్జీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. ధోని కామెంట్తో క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అవును, రిటైర్మెంట్పై అభిమానులకు తలైవ మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టాడు. ముంబైతో మ్యాచ్కి కొద్ది గంటల ముందు ధోని కామెంట్స్తో క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అవును, రిటైర్మెంట్పై అనుమానాలకు తలైవ మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టాడు. ముంబైతో మ్యాచ్కి కొద్ది గంటల ముందు మౌనం వీడారు ధోని. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ధోని రిటైర్మెంట్ వాదనను కొట్టిపారేశాడు. 43 ఏళ్ల వయసులోనూ ధోని జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాడంటూ మహేంద్ర సింగ్ ధోనిగా సుపరిచితుడు. తలైవాని క్రికెట్ ప్రియులు ముద్దుగా పిలుచుకునే ధోని తన కెప్టెన్సీలో 2007లో టీ20 వరల్డ్ కప్ సాధించాడు. 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. 2011 వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో ధోని 91 పరుగులతో అజేయంగా ఆడిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అందుకే అతని కెప్టెన్ కూల్ అని కూడా పిలుచుకుంటారు ధోని ఫ్యాన్స్. ధోని 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన 4.5 ఏళ్లు దాటినా కూడా టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సరికదా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ముందు వరుసలో ఉంటుంది. ముంబై ఇండియన్స్తో సంయుక్తంగా 5 టైటిల్తో అగ్రస్థానంలో ఉంది. అన్నిసార్లు ఇక్కడ చెన్నై సారథి ధోనినే ఇప్పుడు అతడి వారసత్వాన్ని సారథిగా రుతురాజ్ గైక్వాడ్కు ముందుకు తీసుకెళ్తున్నాడని ధోని ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఉన్నప్పటికీ ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ధోని వయసు 43 ఏళ్ళు. తన వయసు సహచరులంతా ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తే ధోని కొనసాగుతూనే ఉన్నాడు. గాయాల బారిన పడినా కోలుకొని యువకుడిలా చెలరేగిపోవడం ధోని ప్రత్యేకత. ఏదేమైనా కానీ ప్రతి సీజన్కు ముందు కూడా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై చర్చ జరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తు గురించి చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా రిటైర్మెంట్పై తనే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ముంబైతో మ్యాచ్కి ముందు రిటైర్మెంట్పై ధోని మౌనం వీడాడు. తాను కోరుకున్నంత కాలం చెన్నైకి ఆడతానని స్పష్టం చేశారు. తాను వీల్చైర్లో ఉన్నా సరే తనను లాక్కెళ్ళిపోయి ఆడిపిస్తారంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్కు తనకింకా టైం ఉందన్న ధోనిని రుతురాజ్ పొగడ్తలతో ముంచెత్తాడు. సచిన్ 50 ఏళ్ల వయసులోనూ ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్లో అద్భుతంగా ఆడాడని, అలాగే ధోని ఇంకా చాలా సంవత్సరాలు ఆడుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో తన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఆటను ఇంకొన్నాళ్ళు చూడవచ్చని ఎగిరెగిరి గంతులేస్తున్నారు. ధోని 2023 ఐపీఎల్ సమయంలో మోకాలి గాయంతో ఎంతో బాధపడ్డాడు. అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లలో ఆఖరిలో వచ్చేవాడు. దీంతో అదే అతనికి చివరి సీజన్ అని అంతా భావించారు. అయితే ఆపరేషన్ చేయించుకున్నాక ధోని కిందటి సీజన్లోనూ ఆడాడు. ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా దిగువ స్థానంలో బ్యాటింగ్కు దిగి సిక్సర్లతో అలరించాడు. ఇప్పటికీ పూర్తి ఫిట్నెస్తో ఉన్న ధోని ఈ ఐపీఎల్ మాత్రం పూర్తి స్థాయిలో మ్యాచ్కి అందుబాటులో ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఐపీఎల్ 2025 కోసం చెన్నైలో అడుగుపెట్టిన సమయంలో ధోని వేసుకున్న టీషర్ట్పై కోడ్ వైరల్గా మారింది. మోస్ట్ స్కోర్లో వన్ లాస్ట్ టైం అని ఉన్న టీషర్ట్ని వేసుకొని ధోని వచ్చాడు. దీంతో ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ప్రచారం జోరందుకుంది. కానీ 43 ఏళ్ల ధోని మాత్రం ఇంకా ఈ లీగ్లో కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నాడంటూ, అందుకే ఫ్రాంచైజీని కానీ తాను కనీసం ఒక్కొక్కరిగా వీడుకోలు చెప్పేందుకు సిద్ధంగా లేమని ధోని అనడం ఫ్యాన్స్కి ఆనందాన్ని ఇస్తుంది. 2023 ఐపీఎల్ సీజన్లో మోకాలి గాయంతో పోరాడుతూనే ధోని ఆడాడు. 2024లో ఫినిషర్గా కీలక పాత్ర పోషించాడు. ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశాడు. ధోని అడుగుపెట్టగానే స్టేడియాలు మారుమోగాయి కూడా. గత సీజన్లో ధోని భారీ షాట్లతో చెలరేగాడు. ఈ సీజన్లో కెప్టెన్గా లేకపోయినా జట్టు సభ్యుడిగా వ్యూహాత్మక సలహాలు సూచనలు జట్టును విజయపథంలో నడిపిస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.
అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dutta Media.